హాయ్ అండి. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఈరోజు ధూప్ స్టిక్స్ అండి. ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. వాటికి ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ రెడీ చేసుకోండి. ఇవన్నీ మనకి ఆయుర్వేదిక్ షాప్లో కానీ పూజా సామాగ్రి షాప్లో కానీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ ముందుగా ఇలా రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనం రోజు యూస్ చేసే పూలు ఉంటాయి కదా దేవుడికి, అవన్నీ ఇలా విడగొట్టి మరీ ఎండలా కాకుండా కొంచెం ఎండపడేటట్టు ఎండబెట్టుకొని ఇలా రెడీ పెట్టుకోండి. ఇది మరువం అండి. మరువం పచ్చిదే వేసేయచ్చు. ఇవేమో కమలా తొక్కులు ఎండినవి, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆవు పేడ అండి. నేను ఎండలో పెట్టి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఆవు పేడ మాత్రం నాటు ఆవులవి యూస్ చేయండి. ఎందుకంటే నెయ్యి కానీ పేడ కానీ, ఎందుకంటే మన దేశీ ఆవులకి ఒక హంపని ఉంటుంది పైన, ఇట్లా గోపురం లాగా ఉంటుంది కదా, దానికి ఒక సూర్యకేతు నాడి అని ఉంటుంది. దాని ద్వారా మనకి చంద్రుడు నుంచి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అబ్జర్వ్ చేసుకుని అవి మనకి గోల్డెన్ సెల్స్ లాగా మారి బ్లడ్లోకి కలిసిపోయి మనకి దాంట్లో ఉన్నవన్నీ మనకి ఆవు ప్రోడక్ట్స్లో వస్తాయి అన్నమాట. పాలు, పెరుగు, ఇలా నెయ్యిలో. అందుకని దేశీ ఆవులదే యూస్ చేయండి, మంచిదన్నమాట. ఇప్పుడు నేను ఇందాక చూపిస్తున్న అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మెత్తగా పూలని పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, నేను ఇందాక ఏమేమి చూపించానో అవన్నీ ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని రోజ్ వాటర్తో కలుపుకోవాలండి. ఇక్కడ నేను ముద్ద కర్పూరము, పచ్చ కర్పూరం 2 వేస్తున్నాను. కొంచెం గంధం పొడి కూడా వేస్తున్నాను. అంతా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత రోజ్ వాటర్ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. రోజ్ వాటర్తో అయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. లేదా దగ్గర లేకపోతే కనుక వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. మన చేతికి ఇట్లా ఇట్లా పిడికిలతో పట్టుకుంటే కనుక ఉండలాగా రావాలన్నమాట. మరీ ఎక్కువ పోసేయద్దు. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా చేతిలో అయినా చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం తీసుకుని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. లేదా మనకి ఇలా ప్లాస్టిక్ దొరుకుతుంది, కవర్ కూడా ఉంటుంది దాంట్లోనే. దానికి కవర్ పెట్టేసి లోపలికి స్టఫ్ చేయడమే అనమాట. మనకి కోన్ లాగా బయటకు వస్తుందన్నమాట. ఇది ఒక 3 days ఎండలో పెడితే ఇవి మనకి ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయినట్టే అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి వేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా ఎండలో పెట్టుకోండి. బాగా ఎండ పడే చాట పెడితే 2 daysలో ఆరిపోతాయి అన్నమాట. ఓకే అండి, బాయ్.